కర్నూలు జిల్లాలో జరిగిన మహిళా సామాజిక సారాధిక పథకం ఏదైతే ఇనాగ్రేషన్ ఉందో ఆ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతుండగా అంగన్వాడీ మహిళలు పెద్ద ఆందోళన చేపట్టారు. ఎందుకంటే ఎన్నికల ముందు తమకు ఎన్నో హామీలు ఇచ్చారని, అంగన్వాడీ వర్కర్లను పట్టించుకుంటామని హామీని ఇచ్చి ఏదైతే కూడా తమని ఇంకా ఇబ్బందులు చేస్తున్నారని అంగన్వాడీ వర్కర్లు పెద్ద సంఖ్యలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఎందుకంటే జరిగిన సభలో చంద్రబాబు ఒకటి చెప్తున్నారు, మహిళలకు అండగా ఉంటారని, వారిని ఆదుపడ్డాలని ఎన్నో వరాలు చూపిస్తున్న చంద్రబాబుకు అంగన్వాడీ మహిళలు కనపడలేరా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి చంద్రబాబు సభ మొదలైనప్పటి నుండి కూడా డ్వాక్రా మహిళల విషయమేమి, సామాజిక మహిళలకు ఏమేమి ప్రతి ఒక్కరికి అండగా ఉంది, వారి కష్టాలను పాల్పంచుకోవడానికి చెప్తున్న చంద్రబాబు అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు చాలే కాకుండా తమకు అధిక భారంతో పని చేసుకుంటున్నారని, అయినప్పటికీ కూడా తమను గుర్తించకుండా తమ ఇబ్బందులు పాలు చేస్తున్నారని అంగన్వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిస్తున్నది వాళ్ళకు గట్టిగా హామీ ఇచ్చిన తర్వాతనే కొంతవరకు మహిళలు సర్దు అడిగినప్పటికీ కూడా పోలీసులు కూడా వారికి నమ్మక ద్రోహం చేసిన గురించి చెప్పవచ్చు. ఆ మహిళలను ముఖ్యమంత్రిగా కనిపిస్తామని పోలీసుల మీద వారిని పట్టించుకోకుండా చంద్రబాబు సమావేశం అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలేయడం జరిగింది. ఓకే లోకేష్.